వీసాల విషయంలో ట్రంప్ పై సొంత దేశంలోనే విమర్శలు, లాభాల్లో దూసుకుపోతున్న డిమార్ట్. ఇలాంటి టాప్ 10 బిజినెస్ వార్తలు ఇప్పుడు చూద్దాం. H1B కొత్త వీసాలకు $1,00,000 ఫీజును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఆ దేశంలోని చిప్ తయారీ, సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు పలు రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త విధానం వల్ల నిపుణులైన విదేశీయుల్ని నియమించుకోవడం కష్టమవుతుందని డజన్కు పైగా పరిశ్రమ సంఘాలు ట్రంప్కి లేఖ రాశాయి. ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఉన్న నిధులు బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద 1,84,000 కోట్లకు చేరాయి. అయితే వీటిని సరైన యజమానులకు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అప్పటి వరకు ప్రభుత్వం ఆ మొత్తాలకు కస్టోడియన్ గా వ్యవహరిస్తుందని మంత్రి తెలిపారు. మన దేశంలోని వివిధ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు త్వరలోనే ఎయిర్ టాక్సీలు గాల్లో చక్కర్లు కొట్టబోతున్నాయి. దేశీయ అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో, ప్రైవేట్ జెట్లను నిర్వహించే జెట్ సెట్ గో వంటి సంస్థలన్నీ దేశీయంగా ఈ సర్వీసుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించాయి. వీటి కోసం విదేశీ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఫ్రాన్స్ కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది వరకు ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేస్తోంది. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి విభాగాల్లో ఈ కోతలు ఉంటాయని తెలుస్తోంది. ఏడాది చివరిలో ఈ ప్రణాళికలు అమలు చేయాలనేది కంపెనీ ప్రణాళికగా చెబుతున్నారు. 2024 ఆఖరుకు కంపెనీలో 98,636 మంది ఉద్యోగులున్నారు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ కు అపోలో గ్లెనెగల్స్ పెట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీగా మారింది. ఈ సంస్థలో 85 లక్షల షేర్లను కొనుగోలు చేయాలని ఈ ఏడాది ఆగస్టులో అపోలో హాస్పిటల్స్ నిర్ణయం తీసుకుంది. మ్యారిషస్ పీటీఈ లిమిటెడ్ నుంచి ఈ వాటా కొనుగోలు చేసింది. షేర్ల కొనుగోలు పూర్తి అయినట్లు అపోలో హాస్పిటల్స్ తాజాగా వెల్లడించింది. రైస్ బ్రౌన్ ఆయిల్ ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఇక నుంచి రైస్ బ్రౌన్ ఆయిల్ ని ఏ రూపంలోనైనా ఎగుమతి చేసుకోవడానికి వీలు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ తౌడు ఎగుమతులపై సెప్టెంబర్ 30 వరకు నిషేధాన్ని గతంలో విధించారు. ఆ గడువు తీరిపోవడంతో ఎగుమతులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిమార్ట్ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి 16,218 కోట్ల కార్యకలాపాల ఆదాయాన్ని నమోదు చేసింది. గతేడాది 14,500 కోట్లతో పోలిస్తే ఇది 15.43% ఎక్కువ అని తెలిపింది. తమ విక్రయశాల సంఖ్య 432కు చేరినట్లు సంస్థ తెలిపింది. ఈ నెల 11న బోర్డు సమావేశం జరగనుందని సంస్థ తెలిపింది. దేశంలో హెచ్ఏఎస్ విభాగంలో ఓఈఎం సేవలు అందించే సంస్థ నెట్ వెబ్ టెక్నాలజీస్ కు ఎన్విడియా నుంచి 1,734 కోట్ల ఆర్డర్ వచ్చింది. మన దేశంలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యం విస్తరించేందుకు ఇండియా ఏఐ మిషన్ కింద సొంత ఏఐ సిస్టమ్స్ ఆవిష్కరించడానికి కృషి జరుగుతోంది. దీనికి ఎన్విడియా నుంచి లభించిన ఆర్డర్ ఎంతగానో ఉపయోగపడుతుందని నెట్ వెబ్ టెక్నాలజీస్ చెప్తోంది. ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కొత్త మార్పులు తీసుకొచ్చింది. వ్యాలిడ్ ఫాస్టాగ్ లేని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీ చెల్లిస్తుండగా తాజాగా ఈ నిబంధనను సడలించింది. యూపీఐ ద్వారా చెల్లించేవారు అదనంగా 25% ఛార్జీ చెల్లించాలని, క్యాష్ రూపంలో చెల్లిస్తే మాత్రం డబుల్ ఛార్జీ చెల్లించాలని తెలిపింది. ఇది నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఐఐటి మద్రాస్ పరిశోధకులు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా హైపర్ లూప్ వ్యవస్థను కార్గో సేవల కోసం వినియోగించేలా పరిశోధనలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ తీరంలో రద్దీగా ఉండే ముంబై పోర్టును ఎంపిక చేశారు. అక్కడ ప్రయోగాలు చేసేందుకు ఈ నెల నుంచి నిర్మాణాలకు ప్రణాళికలు రచిస్తున్నారు.